ఒక హృదయాన్ని తాకే స్నేహ కథ తెలుసుకుందాం. మరి ఆ కథలోకి వెళ్దామా? పేదరికంలో జీవిస్తున్న బ్రాహ్మణుడు కుచేలుడు బాల్యంలో తన ప్రాణ స్నేహితుడైన శ్రీకృష్ణుణ్ణి చూడాలనే ఆశతో ద్వారకకు బయలుదేరాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా భార్య ప్రేమతో ఇచ్చిన చిన్న ముట్టెడు అటుకులను కానుకగా తీసుకువెళ్ళాడు. ద్వారకలో కుచేలుడిని చూడగానే కృష్ణుడు వెంటనే లేచి వచ్చి రాజు అని కూడా మరచి స్నేహంతో అతడిని కౌగిలించుకున్నాడు. కుచేలుడి మాటల్లో నవ్వు ఉన్నా మనసులో మాత్రం తన భార్య చెప్పిన మాటలు, పేదరికం, ఆకలి బాధలు గుర్తుకు వస్తున్నాయి. కుచేలుడు తన కష్టాల గురించి చెప్పాలని అనుకున్నాడు, కానీ మాటలు బయటకు రాలేదు. అప్పుడే కృష్ణుడు అతని ముఖాన్ని గమనిస్తూ ఏమీ అడగకుండా అన్నీ అర్థం చేసుకున్నాడు. కుచేలుడు తెచ్చిన అటుకులను తీసుకొని అవి అమృతంలా తింటూ కృష్ణుడు ఇలా అనుకున్నాడు: ఈ ఒక్క ముట్టెడు అటుకుల్లో ఉన్న ప్రేమ ఈ లోకంలోని సంపదలన్నింటికంటే గొప్పది. కృష్ణుడు ఏమీ ఇవ్వలేదు, ఏ వాగ్దానం చేయలేదు, కేవలం ప్రేమతో నవ్వి ఆశీర్వదించి పంపించాడు. కుచేలుడు నిరాశతోనే ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతని పేద గుడిసె కాస్త సంపదలతో నిండిన మహల్గా మారిపోయింది. అప్పుడే కుచేలుడికి అర్థమైంది, శ్రీకృష్ణుడు మన బాధను వినాల్సిన అవసరం లేదు, మన మనసును చూడగలడని. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజమైన భక్తి మాటల్లో కాదు, మనసులో ఉంటుంది. భగవంతుడు అడగకముందే అవసరాన్ని తెలుసుకుంటాడు. మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.